ఈరోజే శనివారం. ఈ శనివారం రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగించండి చాలు. ఇంకా డబ్బు నాలుగు వైపుల నుంచి కూడా వరదలా దూసుకు వస్తూ ఉంటుంది. సాధారణంగా శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. అంతేకాదు శనివారం అంటే చాలా దేవతలకు కూడా ఇష్టం. అలాగే నవగ్రహాలలో అధిపతి అయిన గ్రహాలకు కూడా ఈ శనివారం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా శనీశ్వరుడికి కూడా శనివారం అంటే చాలా ఇష్టం. ఈ శనివారం రోజున ఎవరైతే దీపంలో ఇది వేసి వెలిగిస్తారో అలాంటి వారికి అన్ని దోషాలు తొలగిపోయి దోషాల నుండి విముక్తిని పొంది ఐశ్వర్యవంతులుగా రాణిస్తారు. సిరి సంపదలు పెరుగుతాయి, కష్టాలనేవి తొలగిపోతాయి. అయితే ఎంతో శక్తివంతమైనటువంటి ఈ ఆషాఢ శనివారం అంటే ఆషాఢ మాసంలో వచ్చే శనివారం రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే మీకు రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో సమస్యలు, ఇలా అన్ని రకాల సమస్యలు, దోషాలు, శని బాధల నుంచి కూడా విముక్తి అనేది కలుగుతుంది. శనివారం రోజున గణపతిని పూజించిన, ఆంజనేయ స్వామిని పూజించిన, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన, నవగ్రహాలకు నల్ల నువ్వులు సమర్పించిన, లేదా నల్లటి వస్త్రాన్ని సమర్పించిన, లేదా నవధాన్యాలు సమర్పించిన, నవగ్రహాల దగ్గర ఉప్పు దీపం వెలిగించిన, నవగ్రహాల దగ్గర వెలుగుతున్న దీపంలో నూనె పోసి దీపం వెలిగించిన అన్ని రకాల శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని బాధలు అనేవి ఉండవు అని వేద పండితులు చెబుతున్నారు. అంతేకాదు శనివారం రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అందులో మొట్టమొదటిది గోర్లు కట్ చేసుకోవటం, జుట్టు కట్ చేసుకోవటం. ఇలాంటి పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఇలాంటి పనులు చేయటం వలన దరిద్రం అనేది ఇంకా పెరుగుతుంది. ఇలా గోళ్ళను కట్ చేయటం వలన ఆ ఇంట్లో శని పీడ, దుష్ట ఇలాంటివి పెరుగుతూ ఉంటాయి. జుట్టు కూడా పొరపాటున కూడా కట్ చేయకూడదు. అలాగే నల్ల వస్త్రాలను కానీ, నల్ల నువ్వులను కానీ, నూనెను కానీ ఇంట్లోకి పొరపాటున కూడా తెచ్చుకోకూడదు. ఇలా చేస్తే దరిద్రం అంటుకుంటుంది. ఇలా చేస్తే శనిదేవుడు ప్రవేశిస్తాడు. శనిదేవుని ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది. తరువాత జీవితంలో రకరకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా కూడా అందులో విజయం రాదు, కలిసి రాదు. అన్ని పనులు కూడా వెనకపడిపోతూ ఉంటాయి. ఇక ఆ శని దోషాల వల్ల మీరు ధనపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు, అప్పులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంతేకాదు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఎంత కష్టపడి పనిచేసినా సరే ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అస్సలు ఉండదు. మరి వీటన్నింటి నుండి విముక్తిని పొంది ఈ దోషాలన్నీ తొలగిపోయి మనం చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అన్నా, డబ్బు అనేది ఎప్పుడూ కూడా చేతి నిండా ఉండాలి అనన్నా, అప్పుల సమస్యలు ఉండకూడదు అన్నా తప్పకుండా శనివారం రోజు దీపంలో ఇది వేసి వెలిగించండి. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా పేరును పొందారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి ఆలయానికి వెళ్ళిన, స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న కోరిన కోరికలు నెరవేరుతాయి. కోట్ల అప్పు కూడా తీరిపోతుంది. నిదానంగా డబ్బు సమస్యలు కూడా తగ్గిపోయి అదృష్టం కలుగుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారంలో కూడా విజయాలు కలుగుతాయి. అంతేకాదు శనివారం రోజున స్వామివారిని తులసి మాలతో అలంకరించాలి. తులసి ఆకులను సమర్పించాలి. తులసి కోట దగ్గర ఉదయము, సాయంత్రము 2 పూటలు కూడా దీపాన్ని వెలిగించాలి. అలాగే శనివారం రోజున సాయంత్రం పూట సంధ్యాదీపాన్ని గుమ్మానికి ఎడమ వైపున వెలిగించాలి. ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం వరిస్తుంది.
పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. విష్ణుమూర్తి లక్ష్మీదేవులు అనేవాళ్ళు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి దరిద్రాలు, ఇంట్లోకి వచ్చినటువంటి చెడు దృష్టి, అన్ని రకాల చెడు దోషాలు తొలగిపోతాయి. ధనపరమైనటువంటి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఎందుకంటే దీపం అనేది సామాన్యమైనది కాదు. దీపం అనేది చాలా పవిత్రమైనది. మనకి ఏ పూజ చేసినా, ఏ నోములు నోచినా, ఏ వ్రతాలు చేసినా ప్రతి దానికి కూడా దీపం అనేది చాలా విశిష్టమైనది. దీపానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. భారతీయ ధర్మాల ప్రకారం దీపానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎవరైతే అనునిత్యం దీపాన్ని పూజ గదిలో వెలిగిస్తారో అలాంటి వారికి అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు అనేవి అస్సలు ఉండవు. అలాగే దరిద్ర బాధలు, దృష్టి దోషాలు, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది పోతుంది. అలాగే సైన్స్ పరంగా కూడా ఈ దీపం వెలిగించటం అనేది చాలా మంచిది. ఇలా దీపాన్ని ప్రతిరోజు కూడా ఎవరైతే చక్కగా దేవుడి దగ్గర దీపాన్ని వెలిగించి పూజ చేసుకొని మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ చెప్పుకుంటారో వాళ్ళింట్లో ఉన్నటువంటి బాధలు మొత్తం కూడా పోతాయి. వాళ్ళు చాలా ఆరోగ్యంగా, మనశ్శాంతిగా, ఎప్పుడూ కూడా చేతుల నిండా డబ్బులతోటి, అష్ట ఐశ్వర్యాలతోటి తొలతూగుతూ ఉంటారు. అలాగే దీపాన్ని అనునిత్యం కూడా నువ్వుల నూనెతో వెలిగించటం వలన మన కంటికి కనబడినటువంటి చెడు క్రిములు ఏవైతే ఉన్నాయో, అంటే మనం శ్వాస వదిలినప్పుడు, అంటే గాలి పీల్చుకొని వదులుతూ ఉంటాం కదా, అలా వదిలినప్పుడు మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. ఆ కార్బన్ డయాక్సైడ్ అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అలాంటి ఆ కార్బన్ డయాక్సైడ్ అనేది బయటికి వదిలినప్పుడు అది మన ఇంట్లోనే మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. అలాంటి ఆ కార్బన్ డయాక్సైడ్ని బయటికి పంపించడంలో ఈ దీపం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే దీపంలో నుంచి వచ్చేటటువంటి పొగ రూపంలో ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఆ దీపంలో నుంచి వచ్చేటటువంటి పొగ ఆ కార్బన్ డయాక్సైడ్ని కలుపుకొని రెండిటి రూపంలో బయటికి వెళ్ళిపోతుందన్నమాట. కాబట్టి చుట్టూ ఉండేటటువంటి గాలి కూడా చాలా పరిశుభ్రంగా మారుతుంది. దీనివల్ల మనకి ఆరోగ్యం అనేది బాగుంటుంది అని మనకి శాస్త్రాలు, పురాణాలు, సైన్సు చెబుతుంది. జాతకంలో దోషాలు కూడా పోతాయి. ప్రతిరోజు దీపాన్ని వెలిగించడం వలన అదృష్టం కలుగుతుంది. అదృష్ట లక్ష్మి అనుగ్రహం మనకు కలుగుతుంది. శుభమైన, అశుభమైన అక్కడ దీపం వెలిగించాల్సిందే. అది మన ఆనవాయితీ. ఒక మంచికే కాదు, అలాగే చెడ్డ కార్యాలకు కూడా ప్రతి దానికి కూడా దీపం లేకుండా మనకు ఏ పని అవ్వదు. దీపానికి అంత విశిష్టత ఉంది. అయితే శనివారం రోజున దీపంలో ఇది ఒక్కటి వేసి వెలిగిస్తే చాలు, మీకు అష్ట ఐశ్వర్యాలు మీ ఇంట్లో వర్ధిల్లుతాయి, తొలతూగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ కుటుంబం మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. ఉదయము, సాయంత్రము కూడా ఇది వేసి ఈ దీపాన్ని వెలిగించినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు వర్ధిల్లుతాయి. ఉదయాన్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని, వాకిల్ని శుభ్రం చేసుకొని, చక్కగా నీటితో కడుక్కొని, వాకిట్లో అందమైనటువంటి ముగ్గు వేసి తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి. అలాగే స్నానం చేసిన తర్వాత నల్ల రంగు దుస్తులు పొరపాటున కూడా ధరించకూడదు. అలా చేయటం వలన దరిద్రం అనేది ఎక్కువ అవుతుంది. పసుపు రంగు బట్టలు కానీ, పచ్చరంగు బట్టలు కానీ, ఎరుపు రంగు బట్టలు కానీ, ఇలాగా ఏ రంగు అయినా సరే నలుపు కాకుండా అటువంటి రంగు వస్త్రాలు వేసుకుంటే శనివారం రోజున చాలా మంచిది. అలాగే పిండి దీపంతో దీపాన్ని వెలిగిస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులవుతాము. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం. పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించినట్లయితే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి మనం పాత్రులవుతాము. అది కూడా చాలా శుభకరమైనటువంటి దీపంగా పరిగణించారు.
అలాగే యాలుకల మాలను కూడా అంటే 9 యాలుకలను తీసుకొని పసుపు రంగు దారానికి గుచ్చి చిన్న మాలగా చేసి ఆ మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పించాలి. యాలుకలంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి, వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం. మీ కోరికలు ఏవైనా సరే ఇట్టే తీరిపోతాయి. ఒకవేళ సమయానికి పిండి దీపారాధన కుదరకపోతే మట్టి ప్రమిదలతో చేసినటువంటి దీపాలలో దీపారాధన అయినా చేయవచ్చు. లేదా మామూలుగా మీరు ప్రతిరోజు చేసేటటువంటి దీపారాధన కుందులతోనైనా సరే దీపాన్ని వెలిగించినా చాలా మంచిది. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా అలాగ దీపారాధన చేసుకొని ఆ స్వామి వారికి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని, అప్పుల బాధలు తీరాలని, ఆర్థిక సమస్యలన్నీ పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకోండి. మీకు ఆ బాధలన్నీ పోయి అదృష్టం కలుగుతుంది. సమస్త పాపాలు తొలగిపోతాయి. ఇలా చేస్తే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి వారి వీళ్ళ ముగ్గురు అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగే ఆవు నెయ్యి కానీ, లేదా నిత్య దీపారాధన నూనె కానీ, లేదా విప్ప నూనె కానీ ఇలా ఏవైనా సరే మీరు వాడుకోవచ్చు మీకు అందుబాటులో ఉన్నవి. అలా నూనె పోసిన తర్వాత 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసి వెలుగుతున్న దీపంలో మీరు ఏమి వేయాలంటే జాగ్రత్తగా వినండి. అలా వెలుగుతున్నటువంటి దీపంలో 1 యాలుక్కాయ, చిటికెడు పచ్చకర్పూరము, చిటికెడు పసుపును వేసి మీరు వెలిగించండి. ఇలా శనివారము ఉదయము సాయంత్రము 2 వేళల్లో వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. కోరినంత ధనం వస్తుంది. కోరిన కోరికలన్నీ తీరుతాయి. 24 గంటల్లో అదృష్టం పడుతుంది. అలాగే 24 గంటల్లో శుభవార్తను కూడా వింటారు. మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ దీపాన్ని వెలిగిస్తే అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబానికి కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇలా గనుక శనివారం రోజున మీరు చేసేటటువంటి దీపారాధనలో ఈ 3 వస్తువులను అంటే చిటికెడు పసుపుని, 1 యాలుక్కాయని, చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసినట్లయితే అంతా మంచే జరుగుతుంది. విన్నారు కదా, ఈరోజు దీపారాధన చేసినప్పుడు ఇలా దీపారాధనలో ఈ 3 వేయటం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.